నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మితిమీరిన అతి విశ్వాసంతో ఇరాన్తో కయ్యానికి కాలు దువ్విన అమెరికా ఇప్పుడు కాలబేరాలకు దిగి వస్తుంది. యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. సహకరించమని రష్యాను ప్రాధేయపడుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఆపద బాంధవుడిలా కనిపిస్తున్నాడు. రష్యా నుంచి వచ్చే ఆయిల్ పై విధించిన ఆంక్షలను కూడా ఎత్తివేసి మరి పుతిన్ మెప్పు కోసం అమెరికా అంగలార్చుతోంది. దీంతో రష్యాను ఇరాన్ యుద్ధం సూపర్ పవర్ గా మార్చింది. మరోవైపు ట్రంప్ నుంచి యుద్ధ విరమణ ప్రతిపాదన వచ్చినప్పటికీ ఇరాన్ మాత్రం ఇంకా బెట్టు మీదే ఉండడంతో యుద్ధం మరికొంత కాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అవసరం లేని యుద్ధం చేయడం ద్వారా అమెరికా తన పరువు తానే తీసుకుంటుంది. ప్రపంచం మీద తన పట్టును తానే చేజార్చుకుంటుంది. ఇరాన్ యుద్ధానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసుకున్న ప్రణాళికలన్నీ తలకిందులైపోయాయి. ఇరాన్ నుంచి ఊహించని విధంగా గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. నాటో యుద్ధానికి దూరంగా ఉంది. రష్యా, చైనా దేశాలు ఇరాన్ పక్షాన్ని నిలిచాయి. అమెరికా పౌరులతో పాటు అన్ని దేశాలు యుద్ధం వల్ల నష్టమే తప్ప ఎవరికి లాభం లేదని ట్రంప్ పై విరుచుకుపడుతున్నాయి. ఇన్ని జరిగినా సరే ఇరాన్ పై అనుకున్నట్లుగా తిరుగులేని విజయం కూడా కనుచూపు మేరే కనిపించడం లేదు. దీంతో అమెరికా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. తనంతటా తానే కాలు దువ్వి మరీ ఎంచుకున్న యుద్ధం పద్మవ్యూహంలో పడేసింది. అర్ధాంతరంగా యుద్ధం ఆపడం మినహా ట్రంప్ కు ఇప్పుడు మరో మార్గం కూడా లేదు. అయితే యుద్ధ విరమణ కాస్త గౌరవంగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ పరిస్థితిలో అమెరికాకు రష్యే పెద్ద దిక్కుగా మారింది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నారు. నేరుగా పుతిన్ కు ఫోన్ చేసి యుద్ధం ఆపే మార్గం చూడమని వేడుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. రష్యాను మంచి చేసుకుంటే ఇరాన్ తో మాట్లాడి యుద్ధాన్ని స్టాప్ చేయొచ్చని ట్రంప్ ఆశిస్తున్నారు. పుతిన్ ను మంచి చేసుకునేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు. యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నారనే నెపంతో గతంలో రష్యా నుంచి ఎవరు ఆయిల్ కొనవద్దని బెదిరించింది. భారత్ తో సహా అనేక దేశాలపై రష్యా నుంచి చమురు కొంటున్నారనే ఏకైక కారణంతో ఆంక్షలు విధించింది. ఇప్పుడు భారత్ తో సహా అన్ని దేశాలకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకోవడానికి తమకేమి అభ్యంతరం లేదని ప్రకటించింది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రష్యా సహకారం కీలకం కావడంతో ట్రంప్ దిగి వచ్చాడనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అమెరికా దిగి రావడంతో ప్రపంచంలో తానింకా సూపర్ పవరే అని రష్యా, ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ నిరూపించుకున్నారు. యుక్రెయిన్ తో యుద్ధం సందర్భంగా అమెరికా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా రష్యా తట్టుకుంది. అమెరికా నాటో దళాలతోనే పోరాడింది. రష్యా ఆర్థిక పునాదులను కూల్చాలని ట్రంప్ ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ రష్యా సమర్థవంతంగా ఎదుర్కొంది. చివరికిప్పుడు అదే అమెరికా తమ సాయం ఆర్థించే పరిస్థితిని తెచ్చుకుంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు $100 దాటిపోయాయి. సంక్షోభం ఇలాగే కొనసాగితే $200కు చేరుకుంటుందని అంచనాలు వచ్చాయి. దీనిని నియంత్రించడానికి ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా ఇతర దేశాలు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి అనుమతించింది. రష్యాతో పాటు అనేక దేశాలపై విధించిన ఆంక్షలను ఎవరు అడగకుండానే ఎత్తేసి రాజయత్నాలను అమెరికా ముమ్మరం చేసింది. చివరికి యుద్ధం ఆపేస్తామని కూడా ట్రంప్ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇంత జరిగినా సరే ఇరాన్ మాత్రం అమెరికాను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెబుతోంది. తమ ప్రభుత్వ అధినేత ఖమేనీని అమెరికా హతమార్చడాన్ని ఇరాన్ సైన్యం జీర్ణించుకోలేకపోతోంది. ఇరాన్ ప్రజలు కూడా అమెరికా తమ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నాలను హర్షించడం లేదు. అనూహ్యంగా ఇరాన్ కు అనేక దిక్కుల నుంచి మద్దతు లభించింది. అందుకే అమెరికాకు లొంగకుండా ప్రతిఘటిస్తోంది. చివరికి ట్రంప్ నుంచి యుద్ధ విరమణ ప్రాతిపదన వచ్చినప్పటికీ వెంటనే లొంగిపోలేదు. యుద్ధ విరమణకు ఇరాన్ 3 షరతులు పెట్టింది. అవేంటంటే అమెరికా, ఇజ్రాయెల్, అంతర్జాతీయ సమాజం ఇరాన్ యొక్క సార్వభౌమ అధికారాన్ని, చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని డిమాండ్ చేసింది. యుద్ధం వల్ల ఇరాన్ కి జరిగిన నష్టాలకు అమెరికా, ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలని కోరింది. భవిష్యత్తులో ఇరాన్ పై ఎలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం నుంచి గట్టి హామీ లభించాలని పట్టుపడుతుంది. ఈ షరతులను అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరిస్తేనే ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా ఇరాన్ యుద్ధం వల్ల ఆ దేశాధినేత ఖమేనీని చంపడం మినహా ట్రంప్ సాధించిన విజయం ఏది కనిపించడం లేదు. ఈ అనవసర యుద్ధం వల్ల అమెరికాతో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు ఆర్థిక విపత్తును ఎదుర్కోవడం ట్రంప్ కు చెరిపోసుకోలేని తలవంపులు తెచ్చిపెట్టింది.